ఎట్లుంది? చాలా బాగుంది. బాదాం కేసరి. బాదాం కేసరి, కేసరి బాదాం ఏదైనా ఒకటే. నమస్తే అందరికీ. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. మేము చార్ధామ్ యాత్రలో 4వదైన బద్రీనాథ్కి వెళ్తాను. మేమున్న ప్లేస్ నుంచి అయితే 25 కిలోమీటర్స్ ఉంది. ప్రొద్దునటి నుంచి వెళ్ళి వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు మేము భగవంతుడి దర్శనం కోసం అయితే వెళ్తాను. ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా చేయండి బద్రీనాథుడి దర్శనానికి. మనం వెళ్తున్న దారిలనైతే చుట్టూ ఎత్తైన కొండలు, మూలలు మలుపులు ఉన్న ఘాట్ రోడ్లు, పచ్చని పర్వతాలు, ఇంకా భూమి ఆకాశం రెండు కలిసినట్టు కనిపించే పొగమంచు, చల్లటి వాతావరణం. ఈ వాతావరణంలో అయితే మనకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. నరనరాయణ కొండల మధ్య భాగంలో నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉన్న బద్రీనాథ్ క్షేత్రాన్ని అయితే చూడండి. బద్రీనారాయణుడి క్షేత్రం ముందు నుండి ప్రవహిస్తున్న అలకనంద నదినైతే చూడండి, ఎంత వేగంగా ముందుకైతే వెళ్తుందో. శ్రీకృష్ణుడు నారాయణుడిగాను, అర్జునుడు నరుడిగాను తపస్సు చేసుకుంటూ ఆశ్రమ జీవితం గడిపిన పుణ్యస్థలమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ బద్రీనాథ్ క్షేత్రం. ఇప్పుడు నేను, మీరు అందరం చూస్తున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమే బద్రీనాథ్ క్షేత్రం. బద్రీనాథ్ క్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలోనే లేదనైతే శివుడు కుమారస్వామికి వివరించిండు. ఇంకా ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్థాలు నిక్షిప్తమై ఉన్నాయనైతే స్కందపురాణం చెబుతుంది. విష్ణుమూర్తి అయితే ఏ క్షేత్రాన్ని విడిచిపెట్టినా ఈ క్షేత్రాన్ని అయితే విడిచిపెట్టడం అనేది అయితే ప్రతీతి. ఇంతటి గొప్ప క్షేత్రానికైతే బద్రీనాథ్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే, బద్రి అంటే రేగుపండు అని, నాథ్ అంటే దేవుడు అని అర్థం. ఈ ప్రాంతంలో అయితే రేగు పండ్లు విస్తారంగా వండుతాయట. అందువల్లే ఇక్కడ వెలిసిన దేవుడికి అయితే బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తారు. ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటిదంటే, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే రేగు చెట్టుగానైతే మారి విష్ణుమూర్తికి శీతాకాలం అలసటను తీర్చేందుకైతే ఇక్కడ వెలిసిందని అయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. బద్రీనాథుడి ఆలయంలో ఉన్న భగవంతుడైతే నల్లని శాలిగ్రామ విగ్రహంతో తయారు చేయబడ్డది. దీనినైతే ఆదిశంకరాచార్యుల వారైతే ఇక్కడ ప్రతిష్ఠించిందని స్థల పురాణం. మా చార్ధామ్ యాత్రల 4వదైన బద్రీనాథుడి దర్శనం అయితే మాకు చాలా చక్కగా జరిగింది. చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. జై బోలో బద్రీనారాయణ్కి. భగవంతుడు దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి అయితే రోడ్డు పక్కన ఇట్లా రుద్రాక్షలు అయితే అమ్ముతాను. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తామని అన్నారు. నేనైతే ఒక రుద్రాక్ష పండును అయితే తీసి తనకిచ్చిన. తను కట్ చేసి క్లీన్ చేసి చూపించిండు. నాకు వచ్చింది అయితే 3 ముఖాలున్న రుద్రాక్ష. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత మా మౌలి గారు కూడా టెస్ట్ చేసుకున్నాడు నాకేదో వస్తుందా అని. ఆయన కూడా సేమ్ అదే 3 ముఖాలున్న రుద్రాక్షనే వచ్చింది. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తాగుదామని అయితే మేము ఈ షాప్ దగ్గర ఆగినాం. ఎట్లుంది? చాలా బాగుంది. బాదాం కేసరి. బాదాం కేసరి, కేసరి బాదాం, ఏదైనా ఒకటే. ఇప్పుడు మేము మానా విలేజ్కి అయితే వెళ్ళినాం. ఇది ఇండో చైనా సరిహద్దు వెంబడి ఉన్న భారతదేశంలోని చివరి గ్రామం లేదా ఫస్ట్ గ్రామం అని కూడా అనుకోవచ్చు. ఇది బద్రీనాథ్ నుండి అయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడైతే వాతావరణం అయితే చాలా చల్లగుండి భయంకరమైన చలి పెడుతుంది. ఇప్పుడు మేము సరస్వతి నది పుట్టిన జన్మస్థలానికి అయితే వచ్చినాం. గణపతి వేదవ్యాసుడు కొలువై ఉన్న ఈ ప్రదేశమే సరస్వతి మాత మందిరము. చూడండి, అమ్మవారు అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సరస్వతి నది జన్మస్థలాన్ని అయితే చూడండి. అక్కడ పెద్ద కనిపిస్తున్న రాయి అది భీముడైతే వేసిండని చెప్తారు. స్వర్గారోహణ సమయంలో వాళ్ళు ఈ నది దాటదామంటే దాటనివ్వదట. అప్పుడు భీముడు ఈ పెద్ద రాయిని అడ్డుగా వేసి అటువైపు నుంచి ఇటువైపుకి అయితే దాటి స్వర్గారోహణకి వెళ్ళిండట.
జన్మస్థలం నుండి 300 మీటర్లు అయితే ప్రయాణించి సరస్వతి నది అలక్నంద నదిలో కలుస్తుంది. ఇక్కడ నుంచే సరస్వతి నది అయితే అంతర్వాహినిగా మారిపోయింది. పాండవులు స్వర్గారోహణ కోసం వెళ్ళిన దారి ఇదే, చూడండి మీరు కూడా. మేము బద్రీనాథ్కి వెళ్ళిన రోజే శ్రీ మహావిష్ణువు మందిరాన్ని అయితే కొత్తగా ఏర్పాటు చేసిండ్రు. మేమైతే ఆ గుడికి వెళ్ళి ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ మా జర్నీ అయితే ఇంటికైతే స్టార్ట్ చేసినాం. సాక్షాత్తు ఆ భగవంతుడికి నచ్చిన ఈ దేవభూమి ప్రాంతాన్ని అయితే వదిలిపెట్టిపోతా అంటే మనసుకు చాలా బాధ అనిపించింది. కానీ ఇంకేం చేయలేం కదా, ఆ భగవంతుడి దయ వల్ల ఆయన దర్శనాలు అయితే చాలా చక్కగా జరిగినాయి. అదే సంతోషం అనుకొని అయితే మేమైతే ముందుకెళ్తున్నాం. మా ప్రయాణంలో అయితే చాలా దూరం ముందుకు వచ్చిన తర్వాత సంగం ఘాట్ దగ్గరనైతే ఆగినాం. ఇది లక్ష్మణ్ గంగా అలక్నంద నదుల సంగం ఘాటు. ఈ రెండు నదుల కలయికనైతే చూడండి. ఇక్కడ వాటర్ అయితే ఎంత వేగంగా ముందుకు ప్రవహిస్తున్నాయో, నిజంగా ఈ నీటి వేగాన్ని చూస్తేనైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే దరిదేవి మందిరం. ఈ అమ్మవారిని అయితే చార్ధామ్ రక్షకురాలని కూడా చెప్తారు. చార్ధామ్ యాత్ర చేసిన ప్రతి ఒక్కరైతే ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంటికి వెళ్ళాలని అంటారు. ఈ అమ్మవారి మందిరం అయితే అలక్నంద నది మధ్యలో కొలువై ఉన్నది. చూడండి ఎట్లా కనిపిస్తుందో. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేమైతే సంగం నగరి దేవప్రయాగకు వచ్చినాం. ఇటువైపు తెల్లగా కనిపిస్తున్న నీళ్ళేమో భగీరథి నీళ్ళు, అటువైపు కొంచెం మురికిగా ఉన్నాయేమో అలక్నంద నీళ్ళు. ఈ రెండు నదుల కలయికతోనే గంగానది అయితే ఏర్పడదని చెప్తారు. ఇక్కడ నుంచి వెళ్ళే గంగానది అయితే ముందుకు ప్రవహిస్తుంది. ఆ భగవంతుడి దయ వల్లనైతే చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని సంతోషంగా మేమైతే ఈరోజు ప్రొద్దున 4 గంటలకైతే ఇంటికి వచ్చినాం. తర్వాత మేము మా ఆడబిడ్డ వాళ్ళను, మా అమ్మ వాళ్ళను, మా చెల్లను, ఫ్రెండ్స్ను అందరిని అయితే ఇంటికైతే పిలిచినాం. మా వాళ్ళందరినీ ఎందుకు పిలిచినామంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరిగిన త్రియుగి నారాయణులనైతే మేము కూడా కళ్యాణం జరిపించుకున్నాం. అందుకోసమనైతే మా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఇట్లా మర్యాద చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని అనుకున్నాం. అందుకే అందరిని పిలిచి అయితే వాళ్ళనైతే ఇట్లా పూజించి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. మా వాళ్ళందరూ అయితే మేము చార్ధామ్ యాత్రకైతే మంచిగా పోయొచ్చినామని అయితే చాలా సంతోషపడ్డారు. మా కోడళ్ళని చూడండి మా దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకున్నారు. మేమందరం అయితే సంతోషంగా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వంటలన్నీ అయితే నేను, నా ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే వండినాం. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ భగవంతుడి దయ వల్ల చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో కలిపి తింటానైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి.